వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బక్రీద్ పండుగ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ముగిసిన బిఎల్ఆర్ బ్రదర్స్ ఎన్వీఆర్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ క్రీడాకారులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు 18వ నెల నిత్యావసర సరుకుల పంపిణీ. షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా వారి వేసవి కరాటే శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం మరియు కలర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దుర్గామాత దేవాలయంలో మహా ఆరతి. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయమన్న ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి. ఘనంగా సీతారామచంద్రస్వామి మాస కళ్యాణం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఉద్యోగులు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి పునరంకితం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఋతుపవనాలు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాలపై ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పంటలు, ధాన్యం సేకరణ, నీటిపారుదల విషయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న జిల్లాగా పేరుగాంచిందని, నల్గొండ జిల్లా భారతదేశానికి భాండాగారంగా నిలవాలని ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలని అన్నారు. అధికారులు ఇప్పటి వరకు ఉన్న నిర్లిప్తతని వదిలేసి పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని, ముఖ్యంగా రానున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి ప్రజల సేవకు అందరూ కలిసి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం అత్యధికంగా ధాన్యం సేకరణ చేయడం పట్ల జిల్లా కలెక్టర్లను ప్రత్యేకించి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని అభినందించారు. వచ్చే సీజన్ నుండి అన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు, ధాన్యం ఆరబెట్టే యంత్రాలను ఇస్తామని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 12 లక్షల భూములు సాగులో ఉన్నాయని, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా పండించామని, ఇందుకు గాను జిల్లా కలెక్టర్ను ఆయన అభినందించారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, వ్యవసాయంపై సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వివరాలను తెలియజేయగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వారి జిల్లాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను సోదరాభావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మత పెద్దలతో నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మత పెద్దలతో నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ రాబోయే బక్రీద్ పండుగ పర్వదినాన్ని శాంతియుత వాతావరణంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని,
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండుగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగను మత సామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో పీస్ కమిటీ సభ్యులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని మతాల వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు నడపడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా వచ్చే పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా పరిధిలో పోలీస్ శాఖ, పశుసంవర్ధక శాఖ సిబ్బంది సమన్వయంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పశువులను రవాణా చేసే ప్రతి వాహనానికి వాలిడ్ డాక్యుమెంట్స్ పరిశీలించి అనుమతిస్తారని అన్నారు. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా పశువులు అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇతరులు ఎవరూ అట్టి వాహనాలను ఆపరాదని, ఆపి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే సామరస్య పరిష్కారానికి పోలీసు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని అన్నారు. ముఖ్యంగా యువత ఆవేశంతో చేస్తున్న చిన్న తప్పులు శాంతి భద్రతల సమస్యగా తలెత్తే ప్రమాదం ఉంటుందని, కాబట్టి వివిధ వర్గాల మత పెద్దలు యువతకు సమన్వయం పాటించేలా దిశానిర్దేశం చేయాలని అన్నారు. ఈ శాంతి సంఘ సమావేశంలో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఎస్ఐలు గోపాలరావు, శంకర్, జయకర్, వివిధ కులాల మత పెద్దలు హఫీజ్ ఖాన్, గోలి మధుసూదన్ రెడ్డి, హషం, అహ్మద్ కలీం, బండారు ప్రసాద్, క్రిస్టోఫర్, షౌరయ్య, ఎలిజల నరసింహ, కౌన్సిలర్లు సమద్ బషీర్, అమీర్, అభిమన్యు శ్రీను, బాబా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిర్యాలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో బిఎల్ఆర్ బ్రదర్స్ ఎన్వీఆర్ యూత్ వారి ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి నిర్వహించబడుతున్నటువంటి సమ్మర్ క్యాంప్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు సమ్మర్ క్యాంప్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్, డ్రెస్ కిట్ మరియు అల్పాహారం అందించారు. ఈరోజు మిర్యాలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో బిఎల్ఆర్ బ్రదర్స్ ఎన్వీఆర్ యూత్ వారి ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి నిర్వహించబడుతున్నటువంటి సమ్మర్ క్యాంప్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు సమ్మర్ క్యాంప్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, డ్రెస్ కిట్ మరియు అల్పాహారం అందించారు. చిన్నారి క్రీడాకారులతో సరదాగా కాసేపు వారు కూడా వాలీబాల్ గేమ్ను ఆడి శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులని ప్రోత్సహించారు. వారు మాట్లాడుతూ నేటి తరం పిల్లలు మొబైల్ ఫోన్లు మరియు ఇంటర్నెట్కు అలవాటు పడి శారీరక ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం లేదన్నారు. ఇలాంటి సమ్మర్ క్యాంపులను ఉపయోగించుకొని భవిష్యత్తు తరాల వారు శారీరక ఫిట్నెస్ సాధించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తాను కూడా స్వయంగా ఈ గ్రౌండ్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈ గ్రౌండ్ని వారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చేశారో వివరించారు. అలాగే తాను గ్రౌండ్లోని క్రీడాకారులకు మరియు వాకర్స్కు అందిస్తున్నటువంటి సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ గ్రౌండ్లో గత 15 ఏళ్లుగా ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి గ్రౌండ్లోని వాలీబాల్ సీనియర్ క్రీడాకారుల మద్దతుతో అత్యంత అట్టహాసంగా భారీ ప్రైజ్ మనీ మరియు ఇతర సదుపాయాలతో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ గ్రౌండ్ నుండి పూర్వం ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో జరిగినటువంటి క్రీడలలో రాణించి ఈ గ్రౌండ్ని డెవలప్ చేసినటువంటి మాలాంటి వారికి మంచి పేరు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. వారు నేడు సమ్మర్ క్యాంపులు మరియు టోర్నమెంటు నిర్వహించి క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారని వారిని ప్రశంసించారు. అనంతరం శిక్షణ ఇచ్చినటువంటి కోచ్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఫౌండేషన్ ముఖ్యులు ఆడోత్ అశోక్ నాయక్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, తాజా మాజీ కౌన్సిలరు దేవిరెడ్డి శేఖర్ రెడ్డి, రుణాల్ రెడ్డి, వెంకన్న, కొమ్ము శ్రీను, 25వ వార్డు ఇన్ఛార్జ్ జానకి రామరెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి నాగు నాయక్, బూడిద సైదులు, మహేందర్ రెడ్డి, ఎంఈఓ బాలాజీ నాయక్, వాకర్స్ అధ్యక్షులు లక్ష్మణ్, శరత్, కోచ్లు నాగరాజు, అశోక్, మనోహర్, లక్ష్మణ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వడ్డెరాజుల ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వడ్డెరాజుల ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వడ్డెరకుల సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఓకే యాదాద్రి భువనగిరి జిల్లా వడ్డెర ఓబన్న యాదాద్రి భువనగిరి జిల్లా పల్ల బాలయ్య అధ్యక్షుడు పల్ల బాలయ్య నేను అనగా ఐలన్న మేరకు ఐలన్న ఆశయాల మేరకు వడ్డెర ఓబన్న భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన వడ్డెర ఓబన్న ఆశయాలను ప్రతి ఊరికి, ప్రతి మండలానికి, ప్రతి డిస్టిక్కి ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వతంత్ర సమరయోధుడు, తెల్ల దొరల గుండెల్లో నిద్రపోయి తెల్ల దొరను ప్రాల్దొరినటువంటి వడ్డే గోపన్న గారి విగ్రహాన్ని యాదగిరిగుట్ట నడిబొడ్డులో ఇవాళ విగ్రహానికి భూమి పూజ చేయడం చాలా సంతోషం. నమ్మకానికి మారుపేరుగా ఆనాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి కుడిభుజంగా ఉండి తెల్ల దొరలను దొరల మీద పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి వడ్డే గోపన్న గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకొని భావి తరాలకు ఆయన పోరాట పటిమ, ఆయన నమ్మకానికి మారుపేరుగా ఉన్నటువంటి వడ్డే గోపన్న విగ్రహాన్ని యాదగిరిలో ఇలా భూమి పూజ చేయజరింది. త్వరలో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాం. ఆయన ఘన కీర్తిని భావి తరాలకు అందే విధంగా చేయడం కోసం అలాంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నప్పుడే వాళ్ళ ఆత్మకు శాంతి ఉంటుంది. ఆయన ఆశయాలు, ఆయన సాధించిన విజయాలు భావి తరాలకు తెలిసే విధంగా ఆయన విగ్రహం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇక్కడ మా జిల్లా, రాష్ట్ర, ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి డిస్టిక్ సంబంధించినటువంటి వడ్డెర సంఘం అంతా కూడా పెద్ద ఎత్తున సమన్వయమై ఇక్కడ ఒక సంఘంగా ఏర్పడి ఇలా వడ్డే గుండం విగ్రహం ఓపెన్ చేసేందుకు చాలా సంతోషం. అలాంటి మహనీయుల విగ్రహాలు ఇలా భావి తరాలకు ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో వడ్డే గుండం విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది. భూమి పూజ చేయడం జరిగింది. ఈ స్వాతంత్ర సమరయోధుడైన మా వడ్డెర ఓబన్న ఆశయాలు నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత ప్రభుత్వము మాకు వడ్డెరలను ఇంతవరకు గుర్తించలేదు. మాకు దేంట్లో కూడా మాకు సహకారం కానీ ఏ గుర్తింపు కానీ రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము వడ్డెరలు కులం వెనుకబడ్డదని వాళ్ళు ఇప్పటికీ మా వడ్డెర ఓబన్న విగ్రహం కావాలని మేము మన లోకల్ ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారి దగ్గరికి పోయి ఇట్లా మా వడ్డెర ఓబన్న ఇట్లా విగ్రహం ఆవిష్కరణ చేయాలని మేము అడగగానే ఈరోజు భూమి పూజకు వచ్చి మా వడ్డెర ఓబన్న కాడ భూమి పూజ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రైతులకు గిట్టుబాటు మద్దతు ధర కల్పించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రైతులకు గిట్టుబాటు మద్దతు ధర కల్పించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయన్న, జిల్లా ఉపాధ్యక్షులు మాలె వెంకటరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లెపోయిన శ్యామ్ సుందర్, భవనం మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు పిల్లి రామరాజు, జిల్లా కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నల్గొండ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, గడ్డం మహేష్, కౌన్సిల్ మెంబర్ బైరు సత్తయ్య గౌడ్, జిల్లా నాయకులు యువ మోర్చా జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావిల్లా కాశమ్మ, అక్కెనపల్లి బలరాం, పెరిక నరసింహ, కనగల్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జిల్లా శేఖర్, అసెంబ్లీ కన్వీనర్ పోలోజు భిక్షమాచారి, దాసరి వెంకన్న, సుధారాణి, కూతురు విజయ, బోడా వంశీ, తారక్, కటకం శ్రీధర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జవాన్, జై జవాన్, జై జవాన్. రైతు బాంధవుడు, రైతు బాంధవుడు, భారతీయ జనతా పార్టీ బాంధవుడు. జై జవాన్, జై జవాన్, జై జవాన్. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులైతే రాజ్యాన్ని సంక్షేమమే ధ్యేయంగా రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా 14 పంటలకి ఈరోజు మద్దతు పెంచడం మరి యొక్క ఎంఎస్పీని పెంచినందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నల్గొండ పట్టణంలో పాలాభిషేకం చేయడం. ఒక పక్కన మరి నరేంద్ర మోదీ గారు రైతుల సంక్షేమం కోసం ఆదేశాలు పాటుపడుతూ ఉన్నారు. కిసాన్ సమితి నిధి ప్రకారంగా వారు 6,000 రూపాయలు సాయిల్ టెస్టింగ్ కార్డు ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఫసల్ బీమా పథకం, మరి మోదీ గారు ఈ యొక్క పంటల బీమా పథకం అంటే మనకి ఏ రకంగా హెల్త్ ఇన్సూరెన్స్, అదే రకంగా మరి అకాల వర్షాల కారణంగా కావచ్చు, మరి నీళ్లు లేక కావచ్చు, పంట నష్టం జరిగితే రైతులకి మరి వారికి ఇన్సూరెన్స్ కల్పించేటటువంటి పథకం ఇది. ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతు బాంధవుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవసాయ ఉత్పత్తుల పైన 14 రకాల పంటల పైన మరి ఈరోజు ధరలు పెంచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం అనేక రకాలుగా రైతులకు మేలు చేసే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రవేశపెట్టిండు, కిసాన్ సమ్మాన్ నిధిని పెట్టిండు, అదేవిధంగా ఎరువుల యొక్క ధరలు తగ్గించిండు, అదేవిధంగా ఎరువుల కొరత లేకుండా చేసిండు. మరి ఈ యొక్క పంటల యొక్క ధరలు పెంచి రైతులను ఆదుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మీరందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మరి ఎంఎస్పీ ధర పెంచడం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రైతుకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో మరి ఎప్పటికప్పుడు ఎంఎస్పీ ధరలు పెంచుతూ రైతుకు అన్ని రకాలుగా పెట్టుబడి సాయం కాంచి, విత్తనాల కాంచి, ఎరువుల సబ్సిడీ కాంచి ప్రతి పంట కొనుగోలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పైసలు పంపిస్తే కనీసం పంట కొనలేని దయనీయ స్థితిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇటువంటి విధానాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి
కొనసాగనీయకుండా రైతును రాజీ చేసే ఉద్దేశంతో మరి దేశంలో ఒక హరిత విప్లవాన్ని సృష్టించిన నరేంద్ర మోడీ గారికి భారతదేశ వ్యాప్తంగా రైతులు ఇలా పాలాభిషేకాలు మరి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకత్వంలో ఇలా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో మరి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం. దేశవ్యాప్తంగా రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14 పంటలకి కనీస మద్దతు ధర పెంచిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాక్టవర్ సెంటర్లో నల్లగొండలో. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు అధికారంలోకి రావడం కోసము 6 గ్యారెంటీల పేరుతోనే మరి రైతులకి మరి రైతు బంధు 12,000 కాదు 15,000 రూపాయలు ఇస్తాము, రైతు కూలీలకి 12,000 ఇస్తాము, ప్రతి రైతుకి ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి, ప్రతి పంటకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే కౌలు రైతులకు కూడా మరి రైతు బంధు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఐకేపీ కేంద్రాల్లో లేని పరిస్థితి ఉన్నది. ఈ జిల్లాలో దేశవ్యాప్తంగా ఈరోజు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు. రైతులందరూ కలిపి 14 రకాలకు సంబంధించినటువంటి పంటలకు నరేంద్ర మోదీ గారు మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధరని ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోదీ గారికి నల్గొండ పట్టణంలో పాలాభిషేకం చేయడం జరిగింది. వరి పంటకు సంబంధించి 2014లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు అనేక మార్లు మద్దతు ధరను ప్రకటించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. మొన్న రబీ సీజన్లో చూసుకున్నట్లయితే 2,320 రూపాయలతోటి క్వింటల్ ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం సేకరించి రైతులను ఆదుకున్న సందర్భం చూసినాం మనం. మళ్ళీ రాబోయే ఖరీఫ్ సీజన్కి సంబంధించి 69 రూపాయలు ఈరోజు మద్దతు ధర పెంచి 2,389 రూపాయలు క్వింటాల్ ధాన్యం. భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అనే 2 నినాదాలు మానవునికి 2 కన్నెట్టను. మరి ఈ దేశ భద్రతలు కూడా 2 జవాను కిసాను. మరి అంతర్భాగంలో పాకిస్తాన్ నుంచి బాంబులు వేసినప్పుడు జవాన్లకు మొత్తం పూర్తి భరోసా ఇచ్చి బలాన్ని ఇచ్చి యుద్ధాన్ని చేయకుండా ధైర్యం ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు. మరి అలాగనే కిసాన్ కు మరి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నింటిలో కిసాన్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు రైతు లేనిది రాజ్యం లేదు అనే సామెతను ఈరోజు ప్రధాని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే రైతుల గురించి ఎన్నో రకాలైనటువంటి కోరికలు కల్పించి రైతులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు రైతులు పండించినటువంటి పంటకి మద్దతు ధర పెంచి రైతుల కళలను సాకారం చేశారు. మరి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు అటు చూస్తే జవాన్ల వైపు చూస్తే రైతు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సేవ చేయడమే లక్ష్యంగా గాంధీజీ ఫౌండేషన్ ముందుకెళ్తుందని చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నాడు తన కూతురు కోడి శృతి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 1800 నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
సరుకులను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గత సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నాడు తన కూతురు కోడి శృతి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 18వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. నిరుపేదల సమక్షంలో కేక్ కట్ చేసి తన కుటుంబ సభ్యులతో నిత్యావసర సరుకులు అందించారు. నిరుపేద మహిళలందరికీ కోడి శ్రీనివాసులు ప్రతి నెల నిత్యావసర సరుకులు అందించడమే కాకుండా ఈ నెల తన కూతురు పుట్టినరోజు వేడుకలు మాతో జరుపుకోవడం మాకు ఆనందాన్ని ఇచ్చిందని, వారి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ జూలూరు జగదీష్ శివాని దంపతులు మరియు జూలూరు కృష్ణయ్య పద్మ దంపతులు గాంధీజీ ఫౌండేషన్ సభ్యులందరికీ చీరలను అందించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు మా గాంధీజీ ఫౌండేషన్ తీసుకొస్తుందని తెలిపారు. తాము ఉన్నంత వరకు పేదలకు సేవ చేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కోడి అరుణ, కోడి గిరిబాబు, కోడి సోములు, రావిరాల గణేష్, రావిరాల రమేష్, చెరుపల్లి వీరయ్య, చెరుపల్లి వెంకట్, కోడి ప్రీతి, కోడి చందన, గోపి, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు. అన్నా 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 ఏం లేదు, స్కూల్లోనే ఉండు, బర్త్డే ఉంది. షావులిన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా వారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏప్రిల్ 15 నుండి మే 31 వరకు వేసవి కరాటే శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు వేసవి కరాటే శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం మరియు కలర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షావలిన్ షోటోకాన్ ఫౌండర్ నాంపల్లి కనకారావు చేతుల మీదుగా సమ్మర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు మరియు కలర్ బెల్ట్ సర్టిఫికెట్లు అందజేశారు. షావులిన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా వారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏప్రిల్ 15 నుండి మే 31 వరకు వేసవి కరాటే శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు వేసవి కరాటే శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం మరియు కలర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షావలిన్ షోటోకాన్ ఫౌండర్ నాంపల్లి కనకారావు చేతుల మీదుగా సమ్మర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు మరియు కలర్ బెల్ట్ సర్టిఫికెట్లు అందచేయడం జరిగింది. కలర్ బెల్ట్ సాధించిన వారిలో ఎన్ రక్షిత, ఎం దేవాంశ్ నందన్ రెడ్డి, ఎన్ వర్షిత, ఏ విక్రమ్ ఆదిత్య, డి ఇంద్రారెడ్డి, జి సాహిత్ ఎల్లో బెల్ట్, ఏ ప్రణవ్ వివాస్వాన్ బ్లూ బెల్ట్ సాధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కరాటే శిక్షణ శిబిరం అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఈ 45 రోజుల్లో తమని తాము రక్షించుకునే విధంగా కరాటేలోని మెలకువలను నేర్చుకున్నందుకు గాను సంతోషంగా ఉందని అన్నారు. మరియు కలర్ బెల్ట్ సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థులకు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.
ఓకేనా? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పుణ్యస్త్రీ లోకమాత రాణి అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి వేడుక కార్యక్రమంలో భాగంగా స్థానిక దుర్గామాత దేవాలయంలో మహా ఆరతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ కామిటి కార్యకృష్ణ మాట్లాడుతూ రాణి అహల్యాబాయి హోల్కర్ మహారాష్ట్రంలోని చిన్నాకు గ్రామంలో జన్మించారని, గొప్ప సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పుణ్యస్త్రీ లోకమాత రాణి అహల్యాబాయి హోల్కర్గా త్రిశతాబ్ది జయంతి వేడుక కార్యక్రమంలో భాగంగా స్థానిక దుర్గామాత దేవాలయంలో మహా ఆరతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ కామిటి కృష్ణ మాట్లాడుతూ రాణి అహల్యాబాయి హోల్కర్ మహారాష్ట్రంలోని చిన్నాకు గ్రామంలో జన్మించారని, గొప్ప సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి, ధర్మాన్ని కాపాడుకుంటేనే దేశం బాగుంటుందని, పరాయి దేశస్తుల దాడిలో ధ్వంసమైనటువంటి దేవాలయాలను తన సొంత నిధులతో పునర్నిర్మించిన గొప్ప శివభక్తురాలని, మహిళలు కూడా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తారని నిరూపించిన గొప్ప మహిళ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ వడ్డెమన్ నరేందర్, కమిటీ మెంబర్ చింతకింది కీర్తి, జిల్లా కమిటీ మెంబర్ సుంకరి సృజన్, సిలివేరు నరసింహారెడ్డి, సముద్రాల ఐడియా శ్రీనివాస్, తునికి దశరథ, పగడాల శ్రీనివాస్, రచ్చ శైలజ, సుక్కరాజు, పరామణి స్వామి, యలగల వెంకటేష్, తోట ప్రశాంత్, గుర్రం నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అహల్యాబాయి జయంతిని అహల్యాబాయి జయంతిని జయప్రాం చేయండి. అహల్యాబాయి హోల్కర్ జయంతిని జయప్రాం చేయండి. అహల్యాబాయి హోల్కర్ జయంతిని మాతా రాణి అహల్యాబాయి జయంతిని జయప్రాం చేయండి. త్రిశతాబ్ది జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు ఆలేరు కమిటీ తరఫున స్థానిక దుర్గామాత దేవాలయంలో వారి పేరు మీద మహా ఆరతి అర్చన కార్యక్రమం చేపించడం జరిగింది. మరి రాణి అహల్యాబాయి హోల్కర్ మరి ఒక సంఘ సంస్కర్త. గతంలో ఎవరైతే మొఘలాయులు దాడి చేసి విధ్వంసం సృష్టించి దేవాలయాలను చింద్రవందనం చేసి వాటిని కూల్చిన దేవాలయాలను ఏవైతే ఉందో తన సొంత నిధులతోటి పునరుద్ధరణ చేసి ఈరోజు మనము ఏదైతే చరిత్రకు సాక్ష్యాలని నిలబడి మనము దేవాలయాలను సందర్శించుకుంటున్నామో ఆ దేవాలయాలన్నిటినీ పునర్నిర్మించిన మహా గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త రాణి అహల్యాబాయి గారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. క్రితము 1725లో జన్మించిన మాతా రాణి అహల్యాబాయి హోల్కర్ గారి 300 జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ నెల భారతీయ జనతా పార్టీ 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలను చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆలేరు పట్టణ కేంద్రంలోని దుర్గాదేవి మాతా దగ్గర హారతి ఇవ్వడం జరిగింది. మాతా రాణి అహల్యాబాయి హోల్కర్ గారు మహారాష్ట్రలోని దేశానికి ఒక రక్షకుడుగా ఉండాలి నేను అన్న ఆలోచనతోని ఆమె ఆ యొక్క రాజు యొక్క రాజరికాన్ని ఆమెకు పట్టం కడతారు. ఇదంతా కూడా మీరు ఈ యొక్క 300 సంవత్సరాల క్రితం అంతా కూడా పూర్వం వెళ్తే 1923లో కూడా దీని గురించి ఒక ఆంగ్లేయ రచయితుడు కూడా ఈ అమ్మాయి గురించి రాయడం జరిగింది. ఆంగ్లేయ రచయితుడు ఈ 1933లో జరిగితే 1923లో ఆమె గురించి రాయించడం అంటే ఒకటి ఆలోచించాలి. ఈ దేశంలో మహిళల సాధికారత 300 సంవత్సరాల క్రితమే మనం బయటికి వచ్చింది. కానీ
మనకు స్వతంత్రం వచ్చినాక ఈ యొక్క దేశాన్ని ఏలిన ఏదైతే పాలకులు ఉన్నారో మన యొక్క పూర్వం యొక్క విధి విధానాలన్నీ కూడా తొక్కిపెట్టి మన సమాజానికి తెలియకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పుడు పరిపాలించిన ప్రభుత్వం కానీ ఈ 70 సంవత్సరాలలో మనకి ఈ యొక్క గోల్వాల్కర్ గారు ఎక్కడ కూడా చెప్పడం జరగలే. ఈమె పూర్వము మనకు గుళ్ళను గోపురాలను కూలగొడితే వాటిని పునర్నిర్మాణం చేసిన గుళ్ళు ఏవైతే ఉన్నాయో కాశీ, అయోధ్య, మధుర, ద్వారక, ఈ యొక్క దేవాలయాల్లో ఈమె యొక్క ఫోటో చిత్రం ఉంటుంది. అంటే ఆ రోజులలో మన యొక్క భక్తి భావనతో ఆమె ఎంత ముందుకెళ్ళిందో. ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని PRTU TS సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఐకేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉద్యోగస్తులకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో PRTU TS సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐకేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉద్యోగస్తులకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమానికి ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగస్తులకు హెల్త్ కార్డుల ద్వారా ఉచిత కంటి వైద్యం, సర్జరీలు చేయడం జరుగుతుందన్నారు. ఇట్టి అవకాశాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు వినియోగించుకోవాలని కోరారు. రాబోయే కాలంలో మరింత సౌకర్యవంతమైన క్యాష్లెస్ హెల్త్ కార్డులు ఇప్పించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఉద్యోగస్తుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఐకేర్ హాస్పిటల్ డాక్టర్ ఊట్కూరి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో హెల్త్ కార్డు ద్వారా ఉద్యోగస్తులకు, జర్నలిస్టులకు తమ ఆసుపత్రిలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి సర్జరీలు కూడా చేయడం జరుగుతుందన్నారు. అన్ని పని దినాలలో తమ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. PRTU TS సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆత్మకూరు S జాజిరెడ్డిగూడెం మండల విద్యాశాఖ విద్యాధికారులు దారావత్ దారాసింగ్, బానోత్ బాలునైట్, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జాన్ రెడ్డి, సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య, యాదాద్రి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మారపు వెంకటయ్య, జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు కందుకూరి శివశంకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గోదేశి దయాకర్, మామిడి వెంకటయ్య, మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మేకల రాజశేఖర్, దొంగర మహేష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అల్లాడి సత్యనారాయణ, సూర్యాపేట మండల పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వల్లెం శంకర్ ప్రసాద్, పటేల్ శ్రీమాన్ రెడ్డి, మారగాని వెంకటేశ్వర్లు, వల్లెం శేఖర్, చివేముల ఆత్మకూర్, పెన్పహడ్, మోతే, నూతన్కల్, మధిరాల, జాజిరెడ్డిగూడెం, నాగారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ బషీర్, పొదిల రవీందర్, తగెళ్ల వాసుదేవరెడ్డి, నంద్యాల చౌదరి రెడ్డి, నంద్యాల వినోద్, నల్లా శ్రీనివాస్, ఊట్కూరు వెంకటరెడ్డి, మడిపల్లి కిరణ్ కుమార్, ఉప్పు నాగయ్య, కామల్ల మురళీధర్, ఉల్లెందుల సైదులు, జలగం పురుషోత్తం, కాసం చక్రధర్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకం, మాస కళ్యాణంను మందిర ప్రధాన అర్చకులు దరూరి సింగారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకం, మాస కళ్యాణంను మందిర ప్రధాన అర్చకులు దరూరి సింగారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వేదాంత భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, కోశాధికారి సోమ అశోక్, అర్చకులు దరూరి రాఘవాచార్యులు, గోమటం ఫణికుమారాచార్యులు, సోమసుమన్, ఓరుగంటి చంద్రశేఖర్, షీలా శంకర్, వాసా కృష్ణ, శ్రీనివాస్, చిత్తలూరి శ్రీధర్, ఈగా వెంకటేశ్వర్లు, షీలా రేణుక, దరూరి గోదాదేవి, తిరుమల అశ్విని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బక్రీద్ పండుగ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ముగిసిన బిఎల్ఆర్ బ్రదర్స్ ఎన్వీఆర్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ క్రీడాకారులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు 18వ నెల నిత్యావసర సరుకుల పంపిణీ. షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా వారి వేసవి కరాటే శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం మరియు కలర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దుర్గామాత దేవాలయంలో మహా ఆరతి. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయమన్న ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి. ఘనంగా సీతారామచంద్రస్వామి మాస కళ్యాణం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.